ఆంటీస్ మీ వయసు 40 నుంచి 45 మధ్య ఉందా? మీ హస్బెండ్ వర్కర్ బిజినెస్లో ఫుల్ బిజీనా? పిల్లలు బీటెక్ చేస్తూనో జాబ్ చేస్తూనో బిజీగా ఉన్నారా? అలా అయితే ఈ స్టోరీ మీకే. ఆంటీస్ 40 నుంచి 45 మధ్య వయసు వచ్చేసరికి పిల్లలు కాలేజీలో ఉండటం లేదా ఉద్యోగాల్లో చేరడం జరుగుతోంది. భర్తలు కూడా బిజినెస్లోనో జాబ్స్లోనో గజిబిజిగా ఉంటారు. సో ఇంట్లో ఉండే ఈ ఆంటీస్కు బోలెడంత టైం దొరుకుతుంది. ఎలా టైం పాస్ చేయాలో తెలియక చాలామంది సమస్యలో పడిపోతున్నారు. అందరూ ఎటు వాళ్ళు అటు పోగానే ఆడవాళ్లకు బోలెడంత టైం దొరుకుతుంది. మాట్లాడే వాళ్ళు లేక పంజరాల్లో పక్షుల్లా ఫీల్ అవుతూ ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఒంటరితనాన్ని దూరం చేసుకునే ప్రయత్నంలో కొందరు ఫేస్బుక్, వాట్సాప్లలో కొత్త కొత్త ఫ్రెండ్స్ కోసం ట్రై చేస్తుంటారు. ఈ స్నేహాలు ముదిరి పాకాన పడి అక్రమ సంబంధాలుగా మారి చివరకు కాపురాలు కూలిపోయే స్థితికి చేరుకుంటారు. ఏదో సరదాగా మొదలుపెట్టిన స్నేహం చివరకు ఎన్నో అనర్థాలకు దారితీసేలా చేస్తుంది. కొందరేమో టైంపాస్ కోసం కిట్టి పార్టీల బ్యాచ్లో చేరిపోతారు. ఇక అక్కడి నుంచి రోజు ఏదో ఒక గ్యాదరింగ్ స్టార్ట్ అవుతుంది. అది మెల్లమెల్లగా డ్రింక్స్ పార్టీ అనో కపుల్ పార్టీలానో మారిపోతుంది. తమ మీద తాము నియంత్రణ కోల్పోయి వేరే వారి చేతుల్లో తమ మైండ్ సెట్ని పెట్టేసుకుంటారు. టైం పాస్ కావట్లేదు అని ఏదో ఒక బిజినెస్ హడావిడిగా స్టార్ట్ చేస్తుంటారు. శారీస్ బిజినెస్ అనో, ఫుడ్ బిజినెస్ అనో, చిట్టీల బిజినెస్ అనో, బ్యూటీ పార్లర్ బిజినెస్ అనో స్టార్ట్ చేసేస్తారు. అందులో తమకు ఎంత ప్రావీణ్యం ఉందో అర్థం చేసుకోకుండా కేవలం టైం పాస్ కావట్లేదని సాకుతో మొదలుపెట్టి నష్టాలు కళ్ళ చూస్తుంటారు. ఇలా అమౌంట్లు పోగొట్టేటప్పటికి ఇంట్లో భర్త భార్యల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యి చివరికి చిలికి చిలికి గాలివానలా మారిపోతాయి. లైఫ్ అనేది టైం పాస్ కోసం కాదు అని ఈ 40 నుంచి 45 మధ్య ఏజ్డ్ ఆంటీస్ అర్థం చేసుకుంటే సగం కష్టాలు పోతాయి. ఫ్యామిలీ వేరు, తాము వేరు అన్న ఆలోచనలు కట్టిపెట్టాలి. ఖాళీ టైం దొరికినప్పుడు తమలో ఉన్న ఏవైనా కొత్త టాలెంట్స్ని బయటికి తీసి వాటిని మెరుగుపరుచుకోవాలి. ఏదైనా కొత్త కోర్స్ జాయిన్ అయ్యి దానిలో నైపుణ్యం సంపాదించుకోవాలి. అలాగే తమకు బాగా నచ్చిన పనితో ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించేలా చిన్న స్టార్టప్ కంపెనీస్ ఇంటి వద్దనే ప్లాన్ చేసుకోవాలి. తమ భర్త తమను గుర్తించడం లేదు అనే భావనలో బయట ఎవరో గుర్తించాలి అన్న ఆలోచనలు మారిపోవాలి. డబ్బులు, కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇస్తూ తమ టాలెంట్ని మెరుగుపరుచుకుంటే కుటుంబం కూడా బాగుంటుంది. మరీ టైంపాస్ కాకపోతే తమ టాలెంట్ని షోకేస్ చేసుకునేలా యూట్యూబ్ వీడియోస్, రీల్స్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా సొంతం చేసుకోవచ్చు.